సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అని రాయబడింది. దేవుని ఉపదేశం ఎవరైతే వింటారో వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని జాగ్రత్తగా మనం వింటే మన హృదయాలు తెరవబడతాయి. వినుట వలన మనకు విశ్వాసం కూడా వస్తుంది. కాబట్టి మనుషుల మాటలు కాదు కానీ దేవుని మాటలు మనం వినడానికి మన మనసును ఎప్పుడు కూడా సిద్ధపరచుకోవాలి. కాబట్టి దేవుడు మనకి ఈరోజు మనకు ఏర్పాటు చేసిన ప్రతి మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఎవరు కావాలి? ఒక దేశాన్ని పరిపాలన చేయాలంటే ప్రధానమంత్రి కావాలి. ఒక రాజ్య పరిపాలన చేయాలంటే రాజు కావాలి. ఒక రాష్ట్ర పరిపాలన చేయాలంటే ముఖ్యమంత్రి కావాలి. ఒక జిల్లాను పరిపాలన చేయాలంటే కలెక్టర్ కావాలి. ఒక నియోజకవర్గాన్ని పరిపాలన చేయాలంటే ఎమ్మెల్యే కావాలి. ఒక మండలాన్ని పరిపాలన చేయాలంటే తహసీల్దారి అనగా ఎంఆర్ఓ కావాలి. అలాగా ఒక వార్డును పరిపాలన చేయాలంటే ఒక కౌన్సిలర్ కావాలి. అలాగే ఒక గృహాన్ని పరిపాలన చేయాలంటే యజమానుడు కావాలి. ఒకవేళ ఇప్పుడు వరకు చెప్పబడినటువంటి మాటల్లో ఎవరు లేకపోయినా సరే, ప్రధానమంత్రి లేకపోతే దేశము ముందుకు కొనసాగలేదు. అలాగే రాష్ట్రపతి లేకపోతే రాష్ట్రం ముందుకు పోదు, ముఖ్యమంత్రి లేకపోతే ముందుకి కొనసాగదు. ఇట్లా ప్రతి వ్యవస్థలో ఒక బాస్ అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఆ బాసు పరిపాలన కింద జరిగితేనే ఆ పరిపాలన చక్కగా ఉంటుంది. ఒకవేళ ఆ బాసుని పక్కన పెట్టేసి పరిపాలన చేయాలంటే దాన్ని చేయలేరు. మన ఇళ్లలోకి వచ్చి ఇంకొకరు ఎవడో ఆజమాయి చేస్తామంటే అది కుదరదు. ఇంట్లో యజమానుడిగా ఉన్నటువంటి భర్తనే పరిపాలన చేయాలి. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతి కుటుంబాల్లో కూడా భార్యాభర్తలు ఉంటారు. భార్యాభర్తలు లేని కుటుంబం అంటూ ఉండదు. అసలు కుటుంబం అంటేనే భార్య, భర్త, ఆ తర్వాత పిల్లలు. కాబట్టి ప్రతి కుటుంబంలో భర్త ఏలాలన్నా భార్య ఏలాలన్నా అని అంటే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఏమనంటే ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. హల్లెలూయా. అతడు నిన్ను ఏలును అని చెప్పాడు. దానికంటే ముందుగా ఆదామవ్వలకు ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుడి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు చూడండి. ఆదామవ్వలకు ఏం చెప్పాడంటే, సృష్టిలో ఉన్న సమస్తమును కూడా మీరు ఏలండి, వాటి మీద పరిపాలన చేయండి, వాటి మీద ఆజమాయి చేయండి అని చెప్పాడు. ఆ తర్వాత కాలక్రమేణా కొంచెం ముందుకు వచ్చేసరికి హవ్వకు చెప్తున్నాడు, హవ్వా, నీ భర్త అయినటువంటి ఆదాముని ఏం చేస్తాడు? ఏలుతాడు. అంటే ప్రతి స్త్రీ వెనకాల లేదా ప్రతి స్త్రీ పైన ఎవరు ఉండాలంటే పురుషుడు ఉండాలి. అంటే ఏలికగా ఉండాలి. ఏ కుటుంబంలో అయితే పురుషుడు ఏలికగా ఉండకుండా స్త్రీ మాత్రమే ఏలికగా ఉందంటే అది కుటుంబం కానే కాదు, అది దేవునికి వ్యతిరేకమైనది. కొంతమంది అంటారు, మా ఆయనకి ఏం తెలియదయ్యా, అందుకోసమే నేను పరిపాలన చేస్తున్నాను అంటారు. తప్పు అది. దేవుని వాక్యం ఎప్పుడు చెప్పేది ఏంటంటే, భర్త భార్యను ఏం చేయాలి? ఏలాలి అని చెప్పాడు. ఎందుకొరకునంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో కారణం రాయబడింది. క్రీస్తు సంఘమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు అని రాయబడింది. అంటే క్రీస్తు సంఘానికి శిరసైనట్టుగా, తలకాయనట్టుగా పురుషుడు కూడా ప్రతి భార్యకి ఏమైనాడు? శిరస్సు.
కొంతమందికి బాగా కోపం వచ్చి ఏమంటారంటే ఆ తిట్లు తట్టుకోలేక, ఆ దెబ్బలు తట్టుకోలేక, ఒకవేళ 10 మంది వింటారే ఒక సిగ్గుపోతుంది కాబట్టి లోపలనే అసలు వీనికి సావు రాలే, ఇంకా వీనికి సావు వస్తే మేము బాగా బతుకుతాం. నో, వానికి సావు వస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. నీకు తెలుసా? వానికి సావు రాకుండా ఒక స్త్రీగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అంటున్నాడు. చూడండి, అంటే ప్రతి స్త్రీకి, విశ్వాసిగా ఉన్న ప్రతి స్త్రీకి అవిశ్వాసి అయిన భర్త ఖచ్చితంగా ఉంటాడు. అవిశ్వాసిగా ఉన్నటువంటి భర్త, నీ భర్త లోబడాలంటే, నీ భర్త దేవునికి దగ్గర రావాలన్నా, నీ భర్త దేవునికి లోబడాలన్నా ఫస్ట్ నువ్వేం చేయాలా? నువ్వు ఆయనకు లోబడు, ఎందుకంటే ఆయన నీకు శిరస్సు. ఆ తర్వాత నీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదంట వాళ్ళకి. నువ్వు ఏ వాక్యం చెప్పకున్నా సరేగాక నీ భర్త మారడానికి నీ పవిత్రమైన జీవితమేనట. ఆయన సావు కోరుతున్నావంటే నువ్వు పవిత్రమైన జీవితం కాదు, అది అపవిత్రమైన జీవితం, అపవిత్రమైన నోరు. కేవలం ఆరాధనలోకి వస్తున్నావు అంతే. ఎలాంటి వాడైనా సరే దేవుడు ఒక శిరస్సుగా భర్తగా నీకు ఇచ్చాడు కాబట్టి తప్పకుండా వారికి నీ పైన అధికారం ఉంటుంది. బైబిల్లో ఉంది ఆ మాట. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారము లేదు. అంటే ఇక్కడ భార్య పైన అధికారం ఎవరికి ఉంటుంది? భర్తకు ఉంటుంది. భర్త పైన అధికారం ఎవరికి ఉంటుందంటే భార్యకు ఉంటుంది. కానీ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆయన స్థానాన్ని నువ్వు తీసుకోకూడదు. భర్త స్థానం భర్తదే, భార్య స్థానము భార్యదే. ఉదాహరణకు మనం చూస్తే, భలే మూర్ఖుడు వాడు, భలే మూర్ఖుడు ధనవంతుడు, అలాంటి వాడికి గుణవంతురాలైన భార్య ఉంది. ఎవరో చెప్పండి బైబిల్లో? వెరీ గుడ్, నాబాలు, అబీగయీలు. నాబాలు చాలా మోటువాడు, మూర్ఖమైన మనిషి, దేవుడంటే లెక్కలేదు, దేవుని సేవకుడంటే లెక్కలేదు, ఎవ్వరంటే లెక్కలేదు అతనికి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి మూర్ఖత్వమైనటువంటి బ్రతుకుతున్న తన జీవితంలో గుణవతి అయినటువంటి, సుబుద్ధి కలిగినటువంటి, సౌందర్యం కలిగినటువంటి అబీగయీలు ఏం చేసి తెలుసా? ఆయనతో కలిసి సంసారం చేసింది. ఏమని సంసారం చేసి ఉంటుందంటే, దేవుడు నాకు ఒక యజమానిని ఇచ్చాడు, ఆయన నన్ను ఏలాలి కదా, నేను కాదు ఆయన ఏలాల్సిందని వాక్యానికి విధేయత చూపించి ఆమె మోటువాడైన మూర్ఖుడైనటువంటి అబీగయీలుతో సంసారం చేసింది. కాలక్రమేణా తను చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు భక్తుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ప్రతి భార్య పైన భర్తకు అధికారం ఉంది. ప్రతి భార్యకు శిరస్సు భర్తే గనక భార్య ఎప్పుడు విధేయత కలిగి ఉండాలి. ఆ భార్య పట్ల పరిపాలన చేయవలసింది భర్తకు తప్ప మరొకరికి ఎవరికి లేదు అంటాడు. అలాగే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనిస్తే ఇలా రాయబడింది, మరియు స్త్రీ పురుషుని కొరకే గాని ఇందువలన దేవదూతలను బట్టి అధికార చూసిన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగినో అలాగే పురుషుడు స్త్రీ మూలంగా కలిగిన గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి అంటాడు. అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి, నేనే కదా నా భార్యని ఏలేదని చెప్పేసి పురుషుడు కూడా ఏం చేయకూడదు? ఆజమాయి చేయకూడదు. ఎక్కువగా అధిక ప్రసంగం చేయకూడదు. ఒక మాట చెప్పాలంటే ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఓవర్ యాక్షన్ చేయకూడదు. భర్తలు ఓవర్ యాక్షన్ చేయకూడదు, భార్యలు కూడా ఓవర్ యాక్షన్ చేయకూడదు. అంటే ఇక్కడ సత్యం ఏంటంటే, ఒక దేశానికి ప్రధానమంత్రి ఎలాగ ఏలికగా ఉంటాడో, ఒక రాష్ట్రానికి ఎలాగ ముఖ్యమంత్రి ఏలికగా ఉంటాడో, ఒక జిల్లాకు కలెక్టర్ ఎలాగైతే ఏలికగా ఉంటాడో, అలాగున ఒక కుటుంబానికి యజమానుడు ఎలాగైతే ఒక ఏలికగా ఉంటాడో, ఒక భార్యకి భర్త ఎలాగ ఏలికగా ఉంటాడో, అలాగున సంఘానికి కూడా క్రీస్తు ఏలికగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. చూసారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. హల్లెలూయా. సంఘం అనేటువంటి శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు, సంఘము శరీరం అయితే శిరస్సు యేసుక్రీస్తు వారే. అందుకే ప్రభు ఏం చెప్పాడు? నా బండ మీద పునాది వేస్తారన్నాడు. ఈ బండ మీద సంఘాన్ని నిర్మిస్తానని చెప్పేసి ప్రభువే చెప్పాడు. ఎలాగ సంఘాన్ని నిర్మించాడు ప్రభు అని అంటే, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సంఘానికి శిరస్సు యేసు ప్రభువు వారు ఎందుకయ్యారు తెలుసా? సంఘం కొరకై తన ప్రాణమును అర్పించాడు. హల్లెలూయా. సంఘము కొరకై తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమును చిందించాడు, తన శరీరమును గాయపరుచుకున్నాడు. కొడా దెబ్బల చేతను, ఉమ్మివేయట చేతను, అవమానించడం చేతను ఇవన్నీ సహించగలిగాడు. ఎందుకంటే సంఘము కోసమే. ఈ సంఘము నిజమైనటువంటి క్రీస్తు సంఘముగా ఉండాలి, అనగా ఆయనకు తగిన శరీరంగా ఉండాలి. కొంతమంది చూడండి, బయట ముఖం తెల్లగా ఉంటుంది వాళ్ళకి. అబ్బాయి ఎంత తెల్లగూర అనుకుంటారు. వాళ్ళ ముఖాలు, చేతులు చూడండి, చేతులు నల్లగా ఉంటాయి. పెళ్ళికూతులు చూడండి, లేదా పెళ్లి కొడుకులను చూడండి, కొంతమంది గ్లామర్గా కనపడుతుంటారు. ఆ గ్లామర్ అంతటికి కారణం ఏంటో తెలుసా? ఏంటమ్మా? మేకప్. మేకప్ వేసుకున్న ముఖాలు తెల్లగా ఉంటాయి, చేతులు నల్లగా ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు శిరస్సు అయితే శిరస్సుకు సంబంధించినటువంటి శరీరంగా ఉండాలి కదా. ఇది కూడా శరీరము నల్లగా ఉండి ముఖం ఒకటి తెల్లగా, శిరస్సు ఒకటి తెల్లగా ఉందంటే దాని అర్థమైంది, శిరస్సుకు సంబంధించినటువంటి మొండెం ఇది కాదు. అందుకే ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని పౌలు గారు చెప్పారు. కాబట్టి క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అదే గుణగణాలు మనం కలిగి ఏం చేయాలా? సంఘం అనేటువంటి శరీరము ఆ గుణగణాలు కలిగి జీవితాన్ని కొనసాగించాలి. చెప్పుకోవడానికి శిరస్సు ఆయనే, శరీరముగా సంఘముగా ఉన్న నీవు నేను ఆయన ఏలికలో ఉన్నామా లేదా? ఆయన పరిపాలనలో ఉన్నామా లేదా? ఆయన స్వాధీనంలో ఉన్నామా లేదా? లేదా మన పైన అధికారం ఆయన చెలాయిస్తున్నాడా? లేకపోతే నల్లగా ఉండే సాతానుగాడి మన మీద పరిపాలన చెలాయిస్తున్నాడా? చెప్పుకోవడానికి ఒక యూదుడే ధనవంతుడు, చూడడానికి లాజరు కూడా ఒక యూదుడే. కానీ లాజరుకు వాక్యం తెలుసు, ధనవంతుడికి వాక్యం తెలుసు. లాజరుకు అబ్రహాము తెలుసు, ధనవంతుడికి కూడా అబ్రహాం తెలుసు. ధనవంతుడికి పరదేశి తెలుసు, లాజరుకు కూడా పరదేశి తెలుసు. లాజరు భూమి మీద ఉన్నానని లాజరుకి తెలుసు, భూమి మీదే ఉన్నానని ధనవంతుడు కూడా తెలుసు. కానీ జీవితం ఎలా ఉంది తెలుసా? ఆయనేమో క్రీస్తు శరీరానికి, క్రీస్తు శిరస్సు కాబట్టి ఆ శిరస్సుకు తగిన శరీరముగా బ్రతికాడు. ఎవరు? లాజరు. ధనవంతుడు మాత్రం శిరస్సుకు తగినట్టుగా జీవించలేదు. అందుకే శిరస్సు అంటుంది పేదవారిని జ్ఞాపకం చేసుకో, వారి ఇబ్బందుల్లో వారికి సహాయం చేయి అంటుంది. కానీ శరీరం ఏమంటుంది తెలుసా? నువ్వు నీ పిల్లలు క్షేమంగా ఉండండి, మీరే పుష్టిగా తినండి, ఇంకా ఏమైనా కావాలంటే దాచిపెట్టుకోనండి, ఎవరికి పిల్లికి కూడా బిచ్చం పెట్టొద్దని శరీరం చెప్తుంది. మరి ఈ శరీరము క్రీస్తు అనే శిరస్సుకు సంబంధించిందేనా? కాదు. కాబట్టి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళి. అందుకే ఆయన అంటాడు, అబ్రహామా నీ రొమ్మున ఉన్నట్టు ఆ లాజరును పంపించయ్యా అంటే అబ్రహాము ధనవంతుడు తెలుసా లేదా? తెలుసు. అంటే వాక్యం తెలుసు ఆయనకు, దేవుడు తెలుసు ఆయనకు, నేను ఇలా ఉండాలి అని కూడా తెలుసు. కానీ అలా జీవించలేకపోయాడు. అందుకే ప్రియులారా, ఎవరైనా చనిపోతే మొండాన్ని సపరేట్ చేసి తల ఇంకొక దగ్గర ఉంటే రెండింటిని తీసుకొస్తే మ్యాచ్ కావాలి. అది మ్యాచ్ కావట్లేదు అని అంటే
దానికి సంబంధించిన శరీరము కాదు, దానికి సంబంధించిన శిరస్సు కాదు. కాబట్టి క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో చేరిన నీవు నేను మనందరం కూడా ఒక భార్యకు శిరస్సు భర్త అయితే, ఒక సంఘముగా శిరస్సు మనకెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో మనం ముందు కొనసాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన అడుగుజాడలు ఎలా ఉన్నాయో చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, నెంబర్ 1. ఆయన నోట ఏ కపటం కనబడలేదు, నెంబర్ 2. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, 3వది. 4వది ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు ఎవరిని. 5వది న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. 6వది మన పాపముల విషయమై చనిపోయాడు. 7వది నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మన మీద మోసుకున్నాడు. 7వది ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. శిరసయ్యున్న క్రీస్తులో ఉన్నటువంటి గుణాలు అవే, శిరసయ్యున్న క్రీస్తులో ఉన్న లక్షణాలు అవే. ఈ లక్షణాలు నిజంగా దేవునికి శిరస్సుగా లేక క్రీస్తుకు శరీరముగా ఉన్నటువంటి నీలో నాలో ఉన్నాయా లేదా పరిశీలన చేసుకుందాం. అవి తప్పకుండా ఉండాలి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కపటము కనపడలేదు, ఆయన దూషింపబడ్డాడు కానీ మరి ఎవరిని బదులు దూషించలేదు. మనం ఎన్నిసార్లు దూషించుంటాం? శ్రమ పెట్టితే వారిని బెదిరించలేదు, నీ అంత చూస్తాను, నా సమయం వచ్చినప్పుడు చూస్తాను, ఎవరిని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తానేం చేశాడు? ఒక మానవుడిగా ప్రభు ఈ లోకం నుండి తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే రోమపత్రికలో కూడా ఒక మాట రాయబడింది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగదీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివుడి, పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది చూడండి. నేనే ప్రతిఫలం ఇస్తాను. మీరెవరి పట్ల పగ తీర్చుకోవద్దండి, మీరెవరి పట్ల ద్వేషం పెంచుకోవద్దండి. వాళ్ళ విషయంలో ప్రార్థన చేయమంటాడు అంతే. మిమ్మల్ని హింసించు వారి కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కొంతమంది వారి సమస్యలు ఎక్కువైపోతే, వారి పరిస్థితులు సరిగా లేకపోతే దేవుడిని అపార్థం చేసుకుంటారు. దేవుడిని అపార్థం చేసుకోవద్దు సుమా. దేవుడిని అర్థం చేసుకుందాం, ఎందుకంటే ఆయనే మనల్ని అర్థం చేసుకునేవాడు. అర్థం చేసుకునే దేవుడిని నువ్వు అపార్థం చేసుకుంటే ఇక నిన్ను అర్థం చేసుకునే వారు భూలోకంలో ఎవరున్నారు చెప్పండి? ఒకవేళ మనుషులు చూడండి, ఒకరోజు మనల్ని అర్థం చేసుకుంటారు, రెండో రోజు అర్థం చేసుకుంటారు, మూడో రోజు ఖచ్చితంగా మనల్ని ఏం చేసుకుంటారు? అపార్థం చేసుకుంటారు. ఇది బాగా గమనించండి. ఒకరోజు పాపం అంటారు, రెండో రోజు పాపం, మూడో రోజు నీకు అట్టనే కావాలి అంటారు. అవునా కదా? కానీ దేవుడు అంటాడా? ఓర్చుకో, సహించు, నేను నీకు తోడై ఉన్నాను, విడిపిస్తాను, సాయం చేస్తాను, నీ కృప చూపిస్తాను, ధైర్యంగా ఉండు. ఎంతసేపు ఇదే చెప్తుంటాడు దేవుడు. ఎందుకంటే ఆయన శిరస్సు కాబట్టి, ఆయన శరీరంగా మనం ఉన్నాం కాబట్టి. మనం పాపం చేస్తే ఓర్చుకోలేడు ఆయన. మనం చెడ్డ మాటలు మాట్లాడితే ఆయన ఓర్చుకోలేడు. మనము బదులు ఎవరైనా దూషిస్తే ఆయన తట్టుకోలేడు. ఇది నా శరీరమే, నా శరీరం ఏంటి ఇట్లా చేస్తుంది అని ఆయన ఎంతో బాధపడతాడు. ఉదాహరణకి నీకున్నటువంటి నీ చెయ్యి నీ అనుమతి లేకుండా దానికై అదే ఇట్లా ఎనికిపోతుంది అనుకో, నీకు ఎట్లుంటే చెప్పు? ఎట్లుంటే చెప్పండి? లేదా దానికి ఇట్లా తిరుగుతుంది అనుకో, మెడకాయ ఎనికి తిరిగిపోతుంది అనుకోండి, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఎంత లాగడానికి ప్రయత్నం చేస్తావు కదా, ఎంత లాగినా అది రాదు బయటికి. ఎంతో లాగినా స్టడీగా రాకపోయేసరికి నీకు మనసు ఎంతో బాధపడుతుంది. అలాగనే దేవుడు సంఘమనే ఈ శరీరానికి ప్రభు క్రీస్తు పరిపాలకుడు గనుక ఆయన శిరస్సుగా నువ్వు కలిగి ఉండాలి. ప్రభువా, నీవు నా జీవితానికి శిరస్సు ప్రభువా, నా జీవితానికి నువ్వు యజమానుడు ప్రభువా, నీవే నన్ను ఏలాలి ప్రభు అని ప్రభుని అడగాలి. సాతానుడు మా కుటుంబం ఏలుతున్నాడు, అందుకే గొడవలు, కొట్లాటలు, అల్లర్లు, దూషణ, త్రాగుబోతనం, దిగులు, చింత ఇవన్నీ ఎందుకు తెలుసా? అపవాది అనేవాడు మా కుటుంబాన్ని ఏలుతున్నాడు. ఇదిగో అపవాది అనేవాడు నా జీవితాన్ని ఏలుతున్నాడు ప్రభు, అందుకే నేను రోజు రోజుకు దూరం అయిపోతున్నాననే అవగాహన నీలో కలిగితే
ఖచ్చితంగా ప్రభువుని అడుగుతావు, ప్రభువా నీవే మమ్మల్ని ఏలాలి ప్రభువా. దేవుడు ఏలకుండా ఉన్నటువంటి ఒక మనిషి బైబిల్లో ఉన్నాడు. అతన్ని అపవిత్రాత్మలు ఏలాయి. ఎవరు ఆయన అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు అద్దరినన్న గెరాసేన్ల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుగా పడెను. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు. సంఖ్యలతోనైనను ఎవడునూ వానిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన గనక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయిచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను. ఎంత విచారం, ఎంత బాధకరము. యవన కాలంలో తన లైఫ్ సెటిల్ చేసుకొని, తనకు వివాహం చేసుకొని, తన కుటుంబానికి సంతోషకరంగా ఉండవలసిన ఇతను ఎక్కడ ఉంటున్నాడట? సమాధుల్లో ఉంటున్నాడు, అరణ్యంలో కొండల్లో ఉంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, సంఖ్యలు తెంపేసుకుంటున్నాడు, చుట్టంతా పెంచుకున్నాడు, వస్త్రహీనంగా బ్రతుకుతున్నాడు. కారణం ఏంటంటే వానిని అపవాదైన సాతానుడు ఏలుతున్నాడు. నువ్వు ఎవరికి చోటిస్తే వారే నిన్ను ఏలుతారు. బాగా గుర్తుపెట్టుకో. నీ భర్తకు నీ హృదయంలో చోటిస్తే నీ భర్త నిన్ను ఏలుతాడు, నువ్వు లోబడతావు. మరొకరికి నువ్వు లోబడితే వాళ్ళు నీ పైన ఏలుతారు. అలాగనే పురుషులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ భార్య నువ్వు ఏలగలిగితే ఇక మరొకరిని ఏలడానికి ఇష్టపడవు. అలాగే సంఘం అనేటువంటి శరీరమునకు క్రీస్తు శిరస్సు గనుక క్రీస్తు సంఘాన్ని పరిపాలన చేస్తే సంఘంలో గొడవలు ఏమి ఉండవు, అల్లర్లు ఉండవు. కాబట్టి సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి దేవుని వాక్య ప్రకారమే వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనం చదివాం కదా, ఆ వ్యక్తి పైన ఎవరి పరిపాలన ఉంది అని అంటే అపవాదైనటువంటి సాతాను పరిపాలనలో ఉన్నాడు. అందుకోసమే వాడు గాయపరుచుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, కొండల్లో, లోయల్లో, సమాధుల్లో. పగలు లేదు, రాత్రి లేదు, ఎప్పుడు చూసినా వాడి బ్రతికెక్కడ? సమాధుల బ్రతికే వాడిది. కారణం ఏంటంటే వాని జీవితంలో అపవాది పరిపాలన చేస్తున్నాడు. నీ కుటుంబంలో విచ్ఛిన్నం కావడానికి, నీ కుటుంబంలో కేకలు వినబడడానికి, నీ కుటుంబంలో అల్లర్లు వినబడడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువు నీ పట్ల పరిపాలన జరిగించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు నువ్వు చోటు ఇవ్వట్లేదు కాబట్టి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఇలా రాయబడింది, చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దిమనసుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అన్నాడు. అంటే దేవుడు మన దగ్గర ఉండాలన్నా, దేవుడు మన మీద పరిపాలన చేయాలన్నా మనం ఏం చేయాలా? ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత మన చేతులను శుభ్రం చేసుకోవాలి. మన హృదయమును కూడా ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ 7వ వచనంలో అంటాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధం నుండి పారిపోతాడు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవునికి చోటు ఉండాలి, నీ హృదయంలో దేవుని చోటు ఉండాలి, నీ ఇంటిలో దేవునికి చోటు ఉండాలి. అప్పుడే దేవుడు నీ మీద పరిపాలన చేస్తాడు. అప్పుడే నీ పైన ఆజమాయిషి చేస్తూ నిన్ను ఏలుతాడు. అపవాది నిన్ను ఒకవేళ ఏలితే, సాతానుడు ఒకవేళ నిన్ను ఏలితే నీకు నీవే కేకలేస్తావు, పిచ్చి పిచ్చి కేకలేస్తావు. ఎప్పుడు చూసినా నీ ఇంట్లో అల్లరి ఉంటుంది, ఎప్పుడు చూసినా నీ ఇంట్లో గొడవలు ఉంటాయి, ఎప్పుడు చూసినా నీ ఇంట్లో విధేయత కంటే అవిధేయత ఎక్కువగా ఉంటుంది. నువ్వు దేవునికి దూరం అయిపోతావు. వీడు మనుషులకు దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. వాడి నివాసం అంతా సమాధుల్లో ఉంది, రాత్రి పగళ్ళు అక్కడే ఉంటున్నాడు, గాయంతో రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. అలాంటి దుర్భరమైన బ్రతుకుతున్న ఆ వ్యక్తిని ప్రభు దర్శించాడు. ప్రభు దర్శించి తనతో ఈ మాటలు చెప్పాడు. ఏ మాట చెప్పాడు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను, మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేనా ఎలయనగా మేము అనేకులమని చెప్పి
తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయన బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవివ్వగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రం దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. వానిలో ఉన్నంతసేపు ఇవి బతికినాయి పందులు. అయితే ఆ మనిషిలో నుంచి దురాత్మలు పందుల్లోకి వెళ్ళేసరికి పందులు ఏమైపోయినాయి? చూడండి ఎంత శక్తి ఉందో అపవిత్ర ఆత్మలకి. మనల్ని చంపేస్తాయి దురాత్మలు, మనల్ని చంపుతాయి. అందుకే దురాత్మలకి, దయ్యమునకు మనం ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. మన మీద పరిపాలన దేవుడు చేయాలి కానీ వాళ్ళు చేయకూడదు. ఒక వ్యక్తి లోపల 2000 దయ్యాలు ఉన్నాయంటే సామాన్య విషయమే చెప్పండి. 2000 దయ్యాలు ఎట్టుంటాయి చెప్పండి? ఒకటి దొంగతనం చేసే ఆత్మ ఒకటి ఉంటుంది, అబద్ధం ఆడే ఆత్మ ఒకటి ఉంటుంది, మోసం చేసే ఆత్మ మరొకటి ఉంటుంది, దొంగతనం చేసేటువంటి ఆత్మ మరొకటి ఉంటుంది, గట్టిగా కేకలేసేది, పిచ్చి పిచ్చి కేకలు. మంచి చెప్తే నాకు చెప్పొద్దు నువ్వు అంటారు లేదా? అదొక ఆత్మ. ఇలాంటి ఆత్మలు ఎన్నో ఏం పాడో కానీ మొత్తానికి వాటన్నిటికీ ఒక పేరు ఉంది, ఏంటంటే దురాత్మలు. దేవుని ఆత్మలు లేవు, బాగా గుర్తుపెట్టుకోండి. దురాత్మలు ఉన్నాయి కానీ దేవుని ఆత్మలు లేవు. దేవుని ఆత్మ ఒక్కటే, ఆ ఆత్మే పరిశుద్ధ ఆత్మ. కానీ దురాత్మలు ఎన్నో తెలుసా? చెప్పలేనని ఉన్నాయి. వీని జీవితంలో కూడా అపవాది వాణ్ణి పట్టి పీడిస్తూ పరిపాలన చేస్తున్నప్పుడు యేసుప్రభు వారు వచ్చి, ఇది నా సంఘమురా, ఇది నా శరీరమురా, నా శరీరమైనటువంటి ఇతరులు నువ్వు ఎలా ఉంటావని చెప్పేసి శిరసైన క్రీస్తు ఏం చేసి, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పగా అపవిత్రాత్మ వెళ్ళిపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఆలోచన చేయాలి, మన మీద ఎవరు పరిపాలన చేస్తున్నారు. పేరుకు మాత్రమే సంఘములో ఉండి మన శిరస్సు క్రీస్తు కాకుండా అపవాది అనేవాడు మన మీద కూర్చొని మన మీద పరిపాలన చేస్తున్నాడా? నీకు నీవే పరీక్ష చేసుకో, నీకు నీవే పరిశీలన చేసుకో. నువ్వు ఎవరి మాట వింటున్నావు? దేవుని మాట వింటున్నావా? దయ్యం మాట వింటున్నావా? న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. ఆ యొక్క న్యాయాధిపతి పేరు ఏంటంటే గిద్యోను. ఈ గిద్యోను అనేటువంటి న్యాయాధిపతికి మరొక పేరు ఉంది, ఏంటంటే జెరుబ్బయల్. ఈ న్యాయాధిపతి అయిన గిద్యోను ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్తాడు మిద్యానీల మీదకి. యుద్ధానికి వెళితే దేవుడు అంటాడు, గిద్యోన్ నువ్వేం భయపడనక్కర్లేదు, నువ్వు యుద్ధానికి వెళితే మిద్యానీయులందరినీ కూడా నేను నీకు అప్పగిస్తానని చెప్పి అలాగే ఆయన వెళ్ళాడు, అప్పగించేశాడు, వారిని గెలిచాడు. ఈ ఇశ్రాయేల్ అందరూ గిద్యోన్ దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు. ఏ మాట చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 22-23 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మల్ని రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. చూడండి ఇలా ఆశ. అంటే వాళ్ళ ఆశ అంతా ఏంటంటే గిద్యోను శత్రువులను జయించగలిగాడంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఈ యొక్క గిద్యోను తర్వాత ఎవరు ఏలాలి మమ్మల్ని? గిద్యోను కుమారుడు ఏలాలి. ఆ గిద్యోను కుమారుడు తర్వాత ఎవరు ఏలాలి? ఆయన కుమారుడు, అంటే గిద్యోని యొక్క కుమారుడును గిద్యోని యొక్క మనమడు మా మీద పరిపాలన చేయాలి అనే ఉద్దేశము గిద్యోనుతో వారు చెప్పారు. చెప్పినప్పుడు గిద్యోను ఒక మంచి మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు చూడండి, 23వ వచనం. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. హల్లెలూయా. మన జీవితాలు ఎవరు ఏలాలి మనల్ని? భౌతికంగా నీకు భర్త ఉండొచ్చు, నీ భర్త నిన్ను ఏలుతుండొచ్చు, కానీ నీ భర్త కంటే గొప్పవాడు ప్రభువైన యేసయ్యనే, ఆయన ఏలాలి. భౌతికంగా అపవాది అనేవాడు మన మీద దాడి చేసి వానికి మనం చోటిచ్చి మన మీద పరిపాలన చేస్తుండొచ్చు, కానీ ఆ టైంలో మనం ప్రభు దగ్గరికి వస్తే వానికి ఉన్నటువంటి అధికారాన్ని తొలగించి ప్రభు మన మీద అధికారం చలాయిస్తాడు. ఎప్పుడో తెలుసా?
నువ్వు దేవునికి పరిపూర్ణంగా చోటిచ్చినప్పుడే. నువ్వు దేవునికి చోటు ఇవ్వకపోతే నీ పైన పరిపాలన చేసేది కేవలము అపవాది అనేవాడే కానీ యేసు నీలో లేడు. అందుకే ఆయన సంఘముగా, ఆయన శరీరముగా నిజంగా ఆయన శిరస్సుగా కలిగి ఉన్నామా, లేకపోతే అపవాదైన సాతానుని మనం శిరస్సుగా కలిగి ఉన్నామా ఆలోచించేద్దాం. ఒకవేళ యేసును నువ్వు శిరస్సుగా కలిగి ఉంటే, పరిపాలకునిగా నువ్వు కలిగి ఉంటే, నీకొచ్చే ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండి వాటిని తొలగిస్తాడు ఖచ్చితంగా. అందుకే దావీదు భక్తుడు ఇలా అంటాడు, యెహోవా నిరంతరం ఏలును అంటాడు. 146వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవా నిరంతరం ఏలును సియోను, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయనంట. చూడండి ఎంత మంచి మాట. యెహోవా నిరంతరం ఏలును సియోను, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. నిజమే, ప్రభు నిరంతర పరిపాలన చేయడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం ఏంటి తెలుసా? సంఘం ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. ఈ భూమి మీద జరగబోయే 1000 ఏళ్ల పరిపాలనలో విశ్వాసులుగా, క్రీస్తు శరీరముగా, సంఘముగా ఉన్న నీవు, నేను, మనందరం కూడా ఆయనతో పాటు మనం ఏం చేస్తాం? పరిపాలన చేస్తాం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నారా? ఏమో, ఆడ 1000 ఏళ్ల పరిపాలన చేయాలంటే ఇక్కడ నువ్వు సంఘంలో ఉండాలా. సంఘంలో లేకుండా 1000 ఏళ్ల పరిపాలన ప్రత్యక్షం అవుతానంటే కుదరదు. సంఘములో నువ్వు సరిగా లేకుండా 1000 ఏళ్ల పరిపాలన ఉండవు. ఎందుకంటే సంఘంలో సరిగా ఉంటే నువ్వు ఎత్తబడతావు. ఎత్తబడిన వారు మాత్రమే ప్రభుతో పాటు ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఈ భూమి మీద ఏం చేస్తారు? 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు. ఆ మాట చదువుకుందామా? 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరగనను. చూసారా? సహించిన ఎడల మనం సహిస్తే ఆయనతో కూడా ఏలుతామంట. ఏం ఏలుతాము? ఈ భూలోకాన్ని ఏలుతాం. ఆ పరిపాలనలో ముఖ్యమంత్రులు ఎవరంటే మనమే, ప్రధానమంత్రులు ఎవరంటే మనమే, ఆయన పరిపాలనలో ఎమ్మెల్యేలు ఎవరంటే మనమే, ఎంఆర్ఓలు మనమే, కలెక్టర్లు మనమే. అర్థమవుతుందా మీకు? ఈరోజు మనకేమి లేకపోవచ్చు కానీ ఆయనతో కలిసి మనము ఏలుతామట. సహించాలి, అన్నీ సహించాలి, అన్ని పరిస్థితులు సహించాలి. కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి అని దేవుణ్ణి తప్పించుకున్నామనుకో, శిరస్సుకు తగిన శరీరం కాదు ఇది. శిరస్సుకు తగిన శరీరముగా నీవు నేను ఆయనతో కూడా పరిపాలన చేయాలి. ఒక సందర్భంలో పేతురు అడిగాడు, అయ్యా మేము సమస్తం విడిచిపెట్టి వచ్చామయ్యా, ఏంటి మనకు బెనిఫిట్స్ అంటే, అప్పుడు ప్రభు వారితో మాట్లాడుతూ ఇలా అన్నాడు. మత్తయి సువార్త 19:27-28 వచనాలు. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నువ్వు వెంబడించితివి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లా నేను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడు. హల్లెలూయా. అంటే పరిపాలన. ఆయన పరిపాలనలో మనము జీవిస్తున్నప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన కూడా ఆయనతో పాటు మనం కూడా ఏం చేస్తాం? పరిపాలన చేస్తాం. ఈ భూలోకం మనకు శాశ్వతమైనది కాదు పిల్లరా. ఆయన పరిపాలన ఎలా ఉండదో తెలుసా? ఇనపదండముతో ఆయన పరిపాలన చేస్తాడంట. ఇనపదండముతో ఆయన ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన ప్రతి ఒక్కరి తీర్పు తీర్చి వారిని అందరిని ఏం చేస్తాడు? దేవుని రాజ్యానికి పోయే వాళ్ళని, ఆ తర్వాత నరకానికి వెళ్ళే వారిని నరకానికి పంపిస్తాడు. అందుకే యేసు ప్రభు వారు మనల్ని ఏలాలి. యేసు ప్రభు వారు మనల్ని ఏలితే మనకు ఆశీర్వాదం ఉంటుంది ప్రియులారా. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 31, 32, 33 వచనాలు. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను. అనగా కన్యైన మరియతో
గబ్రియేలు దూత మాట్లాడాడు, నీవు గర్భమునకు కుమారుని కంటావు. ఆ కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. ఆయన గొప్పవాడై ఏం చేస్తాడు? యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏం చేస్తాడు? ఆయన వారిని ఏలుతాడంటే వారి మీద పరిపాలన చేస్తాడు. భార్య బతుకున్నంత వరకు భర్త పరిపాలన చేస్తాడంతే. అధికారి ఉన్నంతకాలము దేశం మీద, రాష్ట్రం మీద అధికారం చలాయించి ఏలుతాడేమో కానీ ప్రభువు మాత్రము యుగ యుగములు కూడా ఆయన ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. ఎందుకంటే ఆయన యుగ యుగాలు ఉండేటువంటి దేవుడు. అపవాది కూడా కొంత సమయం ఉంది, అపవాది కొంతకాలం ఉండి వాడు చచ్చివాడు, వాడు నరకానికి వెళ్ళిపోయేవాడే. కానీ ప్రభువు మాత్రము యుగ యుగాలు ఉండేటువంటి వాడు కనుక యుగ యుగాలు ఉండేటువంటి ఆ ప్రభువు నీ మీద ఏలికగా ఉండాలా? కొంతకాలం ఉండి లోక సంబంధమైనటువంటి ఆనందాన్ని కలుగజేసి చివరికి నరకానికి తీసుకుపోయే అపవాదైన సాతాను నీ మీద ఏలికగా ఉండాలా? నువ్వు బాప్తిసం పొందిండొచ్చు, బలలో పాల్గొనుచుండొచ్చు, నువ్వు పాటలు పాడుతుండొచ్చు, వాక్యం చదువుతుండొచ్చు, కానీ నీ అనుదిన దినచర్యలో, నీ అనుదిన జీవితంలో దేవుణ్ణి నీ పైన ఏలికగా పెట్టుకున్నావా? లేదా అపవాదైన సాతానుని ఏలికగా పెట్టుకున్నావో? నువ్వు ఆలోచించి, ఒకవేళ నా జీవితంలో అపవాదికి నేను ఏలికగా నా పైన అధికారం అందించాను ఆయనకి అని ఒకవేళ నీ మనస్సాక్షి గద్దిస్తుంటే, ప్రభువా ఈ రోజు నుంచి నా పైన నువ్వు ఏలికగా ఉండవు ప్రభువా, నీవే నా కొరకు ప్రాణం అర్పించావు, నన్ను కొన్నవాడవు నీవే, నా పాపములు క్షమించిన వాడవు నీవే, నన్ను సంఘంలో చేర్చిన వాడవు నీవే, నన్ను పోషించువాడవు నీవే, నాకు సహాయం చేయవాడవు నీవే, కనుక నీవే నా పైన ఏలికగా ఉండు. ఆనాడు గిద్యోను చెప్పినట్టుగా యెహోవాయే మమ్మల్ని ఏలును అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువా నీవు నా మీద యజమానుడిగా ఉండు ప్రభు అని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ ఆయన పరిపాలన కిందికి వస్తే తప్పకుండా దేవుడు నేను దీవిస్తాడు. నీలో ఉన్న అపవాది కలిగించే ప్రతి బంధకాల నుంచి విడిపిస్తాడు. అపవాది ఏలికను తొలగించి ఆయన మన మీద ఆజమాయిషి ఏలికగా ఉండి అన్ని విషయాల్లో ప్రభు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఒకటే మనం గుర్తిద్దాం, అపవాదైన సాతానుడు కాదు నా జీవితంలో, నేను ఆయన బిడ్డను గనక నా మీద నా ప్రభువే ఏలికగా పరిపాలకుడుగా ఉండాలి అని ఆశపడి ప్రార్థన చేసుకో. తప్పకుండా ఆయన పరిపాలన చేస్తాడు. సామెతల గ్రంథంలో ఇలా రాయబడింది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనమన్నాడు. చూసారా, ఆయన అధికారానికి అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఆటంకాలు వస్తాయి నీ జీవితంలో, నీ మార్గాల్లో ఆటంకాలు, ఇబ్బందులుగా అయినా సరే వాటిని ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు. యేసుప్రభు వారు పుట్టడానికి ముందుగా యోహాను పుట్టాడు. ఆయన ఏం చేశాడు? మార్గమును ఏం చేశాడు? సరళం చేశాడు. ఆయన ఏ మార్గము? యేసుప్రభు వారు వస్తున్నాడు అని అందరికీ ప్రకటించాడు. అలాగనే యేసుప్రభు వారు కూడా మనల్ని ఏలేవాడిగా ఉంటే ఆయన మనకు కలిగే ప్రతి పరిస్థితులలో ఆయన మన మార్గాలను అందుకే ప్రభువా నేను ఇదిగో ఈ మార్గంలో వెళ్తున్నాను, నా మార్గంలో ఆటంకాలు, అభ్యంతరాలు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడునని రాయబడింది కదా. అంటే మన మార్గంలో ఆయన సరళం చేస్తాడు. ఎప్పుడంటే మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని మన పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచి ఆయనను ఏలికగా మనము కలిగి ఉన్నప్పుడే. కాబట్టి ప్రభువా నా జీవితంలో నువ్వే ఏలికగా ఉండాలని ఒక తీర్మానం తీసుకుంటావా? ప్రభువా ఈ ఆదివారం నా ప్రభు నాతో నువ్వు మాట్లాడావు, అపవాదనే వానికి నేను చోటిచ్చాను, వాడు నన్ను నా ఇంటిని ఏలుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు నాయన, నీవే నాకు ఏలికగా ఉండాలి, నీవే నాకు పరిపాలకుడిగా ఉండాలి, నీవే నా రాజుగా ఉండాలయ్యా. ఆయన ఏలికగా కలిగి ఉండడానికి ఇష్టపడదా?